చెల్లిస్తున్నాను. నాకు సమయం ఇచ్చిన నా ఆత్మీయ తండ్రికి, తల్లి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వస్తున్న సంఘస్థులకు మరి బంధుమిత్రులకు నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరం గృహగూడికి నుండి ఇప్పటి వరకు దేవుడు నా కుటుంబాన్ని, నన్ను తన కృపలో భద్రపరిచి సజీవ లెక్కలు లెక్కించి సంఘం ముందు సాక్ష్యం చెప్పుకునే కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నా స్థితి చాలా భయంకరమైన స్థితి, చాలా పేద స్థితి. అయితే దేవుడు అంచెలంచెలుగా మమ్మల్ని అభివృద్ధి పరుస్తూ, మరి బిడ్డల విషయంలో అయితే నేను అనుకున్న 3rd క్లాస్ వరకు ప్రైవేట్లో పిల్లల్ని చదివించి గవర్నమెంట్ స్కూల్లో వేయాలని అనుకున్నాను. ఫీజు కట్టాలంటే కూడా నేను పిల్లల విషయంలో మేడంతో మాట్లాడి అందరు పిల్లల్ని నిలబెడితే కూడా, మేడం నా పరిస్థితి బాగాలేదు, నేను పిల్లల ఫీజు కడతంటే ఒక్కొక్కసారి 8 నెలలు ఫీజు కట్టకపోయినా మేడం ఎక్స్క్యూజ్ చేసేది. ఎందుకంటే నేను ప్రార్థించేదాన్ని బాగా. అయితే మా ఆయన కుటుంబాన్ని కానీ పిల్లల్ని కానీ పట్టించుకునేవాడు కాదు. ఒకప్పుడు పరిస్థితి, ఇప్పుడు కాదు. అయితే ముగ్గురు పిల్లల్ని కూర్చోపెట్టుకొని ప్రార్థిస్తూ వాళ్ళకు బైబిల్ స్టోరీస్ చెప్తూ, నేను ఎప్పుడు కూడా అంటే డాడీ చెడ్డవాడు అంటే చెడ్డవాడు కాదు బెట్ట, డాడీలో ఉన్న సైతాన్ అట్లా చేస్తుంది, డాడీ మంచోడని ఎప్పుడు కూడా, అంటే డాడీ చెడ్డోడు అనే పిల్లల హృదయంలో ఎప్పుడు కూడా నేను ఇచ్చలేదు. పిల్లల్ని పెట్టుకుని అట్లా ప్రార్థిస్తుండేదాన్ని. ఏది కూడా పట్టించుకునేవాడు కాదు. పిల్లలు బాగాలేకపోయినా, పిల్లలు ఫిట్స్ వచ్చి ఇచ్చేసినా ఆయన ఒకప్పుడు దాటుకుని వెళ్ళిపోయే పరిస్థితి. ఇంకా దేవుని ప్రార్థించేదాన్ని. ఎట్లా అంటే ఆయన బైబిల్ పట్టుకుని తెల్ల బట్టలు వేసుకుని మందిరానికి వచ్చినట్లు నా కళ్ళ ముందు అట్లా పెట్టుకొని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి అయితే నేను కిటికీలో నుండి చూస్తుంటే రాత్రంతా మేల్కొని ఉండేదాన్ని. సూర్యుని యొక్క కిరణాలు ఇంట్లోకి పడ్డప్పుడు అరే తెల్లారిపోయిందా అనుకునేదాన్ని. అలాంటి రోజులు కూడా నా జీవితంలో ఉన్నాయి. ఇంకా నా స్థితి చాలా, ఎన్నోసార్లు మరణం అంచుల వరకు వెళ్ళిన దాన్ని. ఎప్పుడంటే సాతాను ఎన్నోసార్లు నన్ను శోధించేది ఏమనంటే, నీ పరిస్థితి ఇంతే, నీ బ్రతికెందుకు, నీ భర్తలో మార్పు రాదు, నీ అబ్బాయికి కూడా బాగా కాదు, చనిపో చనిపో చనిపో, ఇప్పుడు ట్రైన్ వస్తుంది వెళ్ళిపో, 6 o'clock ట్రైన్ వస్తుంది, ట్రైన్ కింద పడిపో అని చెప్పేసి అట్లా శోధించేది. మళ్ళీ దేవుడు నన్ను ధైర్యపరుస్తూ నేనున్నానని చెప్పేసి మళ్ళీ అలా సజీవ లెక్కలో లెక్కించేవాడు. ఒకసారి అయితే మొత్తం టాబ్లెట్స్, చాలా చేతి నిండా గుప్పెడి నిండా టాబ్లెట్స్ తీసుకున్నాను. ప్రభా నేను ఎందుకు బ్రతకాలి, నా పరిస్థితి ఎప్పుడు ఇంతేనా, నా పరిస్థితి ఇంకా మారదా అని చెప్పేసి అంటే పిల్లలకి కనీసం కడుపు నిండా అన్నం పెట్టుకునే పరిస్థితి కూడా కాదు నాది. ఎలా అంటే ఒకసారి కొంచెం జొన్నపిండి ఉంటే ఆ జొన్నపిండితో పిల్లలకి అంబలి కాసి పిల్లలకి తాపుకుని నేను మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు ఉన్నాయి. ఆ స్థితిలో కూడా దేవుడు నేనున్నానని ధైర్యపరుస్తూ, అంటే ఎప్పుడు కూడా కలవరపడలేదు. ఎప్పుడు నా పరిస్థితిని చూసి ప్రవ్వా నా స్థితిలో నువ్వు నాకు తోడుగా ఉండని చెప్పేసి దేవుని ప్రార్థించేదాన్ని. నేను కష్టంలో ఉన్నప్పుడు కూడా నా చేయి విడవకు ప్రవ్వా అని చెప్పేసి ప్రార్థించేదాన్ని. అయితే మరి అలా దేవుడు నన్ను ఆ మరణం నుండి తప్పించాడు. అంటే టాబ్లెట్స్ వేసుకోవడానికి సిద్ధపడ్డప్పుడు అంటే చనిపోవాలి ఇంకా అని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత ఒక్కసారి పడుకున్న పిల్లల సైడ్ ఒకసారి చూసినప్పుడు, ప్రభా మరి నేను చనిపోతే పిల్లల పరిస్థితి ఏంది ప్రభా అని చెప్పేసి అలా దేవుడు నాలో ఉన్న ఆత్మ మళ్ళీ నన్ను సజీవ లెక్కలో దేవుడు ధైర్యపరుస్తూ, లేదు నీ పిల్లల కోసం జీవించాలని చెప్పేసి అలా దేవుడు నన్ను ధైర్యపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం మరి దేవుడు నాకు 40 రోజులు ఒక పూట ఉపవాసం ఉండడానికి శక్తినిచ్చినందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నన్ను మరణ పడక మీద నుండి, నేనంటే భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను మరి సజీవ లెక్కలు లెక్కించాడు. నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను, ప్రభా నాకు ఆయుషిస్తే నీ పరిచర్యలో నేను వాడబడాలి ప్రభు అని. కానీ ఈ సంవత్సరం అంతా నాకున్న సమస్యలను బట్టి, ఉద్యోగంలో ఎక్కువ ఒత్తిడి వలన నేను సరైన పరిచర్య చేయలేకపోయాను. దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. ఆత్మల పట్ల భారం కలిగి ఉన్న ప్రభు, ఈ సంవత్సరం నేను ఒక ఆత్మను కూడా సంపాదించలేదు ప్రభు అని చెప్పేసి చాలా బాధపడ్డాను. కానీ దేవుడు ఇంకా ఈ సంవత్సరం నేను అనుకుంటున్నాను, నేను దేవుని పనిలో శక్తివంతంగా నా శక్తి కొలది నేను బ్రతికున్నంత కాలము ఆత్మల కొరకు గాని, సంఘ పరిచర్యలో గాని,
వాడబడాలని ఆశ కలిగి ఉంది. మరి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే దేవుడు నా కుటుంబానికి అంతా రక్షణ ఇచ్చిండు. దాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి అదే విధంగా మా అత్తమామకు కూడా దేవుడు రక్షణ ఇచ్చినందుకు దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఇంకొకటి ఏంటంటే నా భర్తకు సరైన పని లేదు. ఆ పని విషయమై సంఘమంతా ప్రార్థించండి. ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము. ఈ యొక్క ఆర్థికమైన ఇబ్బందులు ఈ రోజు ఉండి రేపు పోయేటివి. వాటి వల్ల నేను ఎక్కువ కలవరపడట్లేదు, కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. కాకపోతే నా భర్తకు ఒక మంచి పని కావాలి. మరి నా పిల్లలు దేవుని పరిచర్యలో, మా కుటుంబం అంతా దేవుని పరిచర్యలో వాడబడాలని సంఘమంతా